హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. 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 వాక్యం చూసుకుందామండి. లోకాసు వార్త 8వ అధ్యాయము 26 నుండి 34 వరకు మనం వాక్యం చూసుకుందాం. 33 వరకు. వారు గలిలియాకు ఎదురుగా ఉండు గెరసీనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధులలో గాని ఇంటిలో ఉండేవాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పెను. ఏలయనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను. గనుక వానిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి అందించిరి. గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. యేసు, నీ పేరేమని వారిని అడుగగా, చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండును గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచు ఉండెను గనుక వాటిలో చచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు ఆ దయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరుగుగా చచ్చెను. హల్లెలూయా. 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 దేవుని స్తోత్రం, స్తోత్రం. ప్రభువా యేసయ్యా, గొప్ప దేవుడా ప్రభువా, నిలబడిన ప్రభువు నేనే కానీ మమ్మల్ని వాడుకుంటుంది మీరే ప్రభువా. ఆత్మను అభిషేకించండి. నిలబడి ఉండగా బలమైన వాక్యాలను మాట్లాడమని 100% ప్రభువా మా మీద మీ అధికారమే పనిచేయదు. ఎవరికి పనిచేయటం వీలు, ఎటువంటి డిస్టర్బ్ స్పిరిట్కి పనిచేయటం వీలు. బలమైన వాక్య ద్వారా బలమైన ఆహారాన్ని మనల్ని గైడ్ చేయమని నలవేసి తీసుకురాంలో అడివేపుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వాక్యం చూసుకుందాం. గలిలియాకు ఎదురుగా ఉండు గెరాసీనీయుల దేశమునకు ప్రభువారు వెళ్తున్నారంట. ఒక ప్రదేశం నుండి, ఒక గ్రామం నుండి ప్రభువారు ఏదో పని మీద ఇంకో గ్రామానికి వెళ్తున్నారు. ఆయన పడవలో ప్రయాణం చేసుకుంటూ వచ్చి నది ఒడ్డు వచ్చిన తర్వాత అక్కడ నది ఒడ్డు నుంచి పడవ దిగి ప్రభువారు నడుచుకుంటారు. ఆయన ఒడ్డును దిగినప్పుడు ఆ ఊరు అతను ఒకరు ఎదురుగా వచ్చాడు. యేసుప్రభు వారికి ఎదురుగా వచ్చి, ఈ ఎదురుగా వచ్చిన వాడు చాలా కాలం నుంచి దెయ్యములు పట్టిన వాడై బట్టలు వేసుకోడంట సమాధుల్లోనే ఉంటాడు కానీ ఇంటిలో ఉండేవాడు మాత్రం కాదు. సమాధులు ఎవరు ఉంటారు? మ్యాక్సిమం సచిన వాళ్ళు ఉంటారు, దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటారు. ఆ సచిన వాళ్ళతో పాటు ఈ దెయ్యాలు పట్టిన ఉంటారు. సచిన వాళ్ళు అంటే వాళ్ళు భూమిలో ఉంటారు కానీ వాళ్ళు వీటితో పాటు లేచేయమంటారు. మళ్ళీ అట్లా అనుకున్నారు, వాళ్ళు కూడా లేచి వీటితో పాటు పండుగ చేసుకుంటారు అనుకుంటున్నారు. అది చచ్చిపోయారు పడుకొని హాయిగా అయిపోయింది అంత జాబ్. కానీ వారి మధ్యన జీవించడానికి ఇంతకాదు దెయ్యాలు పట్టిన వాడే ఉండి సమాధుల్లోనే ఉండడానికి ఇష్టపడతాకంట కానీ ఇంటిలో ఉండి అసలు ఉండేవాడే కాదు. చాలా కాలము నుండి దెయ్యములు పట్టిన వాడేంటి బట్టలు వేసుకొనక సమాధుల్లో తిరుగుతా అడ్డగోలు జీవితంగా బతికేవాడు. ఎందుకని అడ్డగోలు జీవితంతో బ్రతకాల్సి వచ్చిందంటే దెయ్యములు పట్టిన వాడై జీవిస్తున్నాడు. ఎందుకు దెయ్యాలు పట్టినాయంట. అయితే ఈ దెయ్యాలు పట్టిన వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన సాగిలిపోయా, యా సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని. వీడు కాదు అంటుంది, ఈ దెయ్యాలు పట్టినవాడు కాదు అంటుంది, లోపల ఉన్నవాడు అంటుంది. మనలో కూడా ఉంటాయి. మనం మాట్లాడే స్టైల్ ఒకటే, లోపల నుంచి మాట్లాడించే స్టైల్ ఒకటి. మనం మామూలుగా మాట్లాడుతాం,
మనలో ఉన్న స్టైల్ ఉంటుంది సార్, దెయ్యపు స్టైలు. బూతు మాటలు మాట్లాడిస్తుంది, వ్యంగ్యంగా మాట్లాడిస్తుంది, వ్యర్థంగా మాట్లాడిస్తుంది, కోపాన్ని రగలు చేస్తుంది, కోపాన్ని పుట్టిస్తుంది. మామూలుగా నువ్వు సున్నితమైన మనిషివే. కొంతమందిని చూసాను నేను ఈ ఊళ్ళోనే, వాడిని 4 మాటలు రచ్చగొచ్చావంటే ఇక అదేం మాట్లాడతాడు, అదేం మాట్లాడదు, అక్కడ మెంటలు ఎక్కిపోద్ది. మెంటలు ఎక్కిపోయి ఎట్లా అయిపోతాడంటే అట్లా అయిపోతాడు. అట్లా జోడులు ఉన్నారు గుప్పలు. ఊరినే 4 జోకులు కానీ రెచ్చగొట్టామో ఇది ఒక తుఫానే. ఎందుకని అప్పటి వరకు వాడు మంచోవే, కానీ ఎప్పుడైతే ఈ రెచ్చగొడతాడు చూసారా, వాడిలో ఉన్న బయటకు వస్తాడు. బయటకు వచ్చి వాడు రచ్చ చేసిన తర్వాత చూసే జనాలకి ఏమైపోతాడు, మాకు మంచిగా మన ఏంటి రచ్చ చేయాలి, అమ్మో ఏంది ఆ మాటలేంటి, ఆ గొడవలు ఏంటి, ఆ పాపం ఏంటి, అంత పాపం ఏంటి బాబు, అది బాబు కానీ నీళ్ళకి మెంటలు ఎక్కువ అంటారు. అవునా కదా? ఎందుకనంటే మనలో కూడా ఉంటుంది. కాకపోతే లోపల ఉన్నవాడు నిద్రిస్తూ చక్కగా మనలో జీవిస్తూ ఉంటాడు, కానీ ఉన్నా కానీ సంగతి మనం పసి కట్టలేము. మనకు ఆత్మకత్వం మన మధ్యనే ఉంటాడు. యేసు ప్రభువుకే బోధ చేసినవాడు, ఆరాధించినవాడు, దేవునికే వాక్యం చెప్పినవాడు. ఏదెత్తియా ఇది అంటగా ఇలా అంటగా అది కాదంటగా అని దేవునికి ఏం ప్రసంగం చేసేవాడు, మెలుగులు పెట్టి. అట్లాగే మనకేమో కొంతమంది మెలుగులు పెట్టి క్వశ్చన్ చేస్తారు వాక్యంలో. అపవాది మాటలకి తావు ఇవ్వడానికి మెలుగులు పెట్టి వాక్యంలో మనం చెప్తాం. అట్లాగే ఈ దెయ్యాలు పట్టిన వాడు ప్రభువుని చూసి అక్కడికి వెళ్ళి కేకలేస్తే ఆ మనిషి కాకుండా అతనిలో ఉన్న దెయ్యాలన్నీ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేం పని, నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళొచ్చు కదా, ఆ పడవ దిగావు, ఒడ్డునే వెళ్తున్నావు, వెళ్ళిపో. ఎందుకు వచ్చావు నువ్వు, నీ పని నువ్వు చేసుకోకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? అంతకుముందు ఇతను బ్రతికేంటంట, అంతకుముందు అడవిలోకి తీసుకెళ్ళిపోయినాయి అంట. ఏమని? ఏలైనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపులకు రమ్మని అపవిత్రాత్మక ఆజ్ఞాపించాడు. అది అనేక పర్యాయములు వారిని పట్టుచూ వచ్చిన కనుక వారిని గొలుసులతో సంఖ్యలతోనూ కట్టి కావలి అందించేది. కానీ వారి బంధకమును తెంపక దెయ్యము వారిని అడవిలోనికి తరుముకొని పోయి, మామూలుగా దెయ్యాలు ఎట్ట తరుముకొని తీసుకెళ్తాయి తెలుసా? ఎక్కడ తీసుకెళ్తాయి ఉంది. చాలాసార్లు ఇప్పుడు మనం చచ్చిపోతున్నాం, ఊరేసుకుంటున్నాం, ఏడాదికి తీసుకొస్తుంది. ఎక్కడో ఇప్పుడు మా అమ్మ నాన్నతో ఏదో 3 పిల్లలకి ఏదో గొడవ ఎక్కడో ఉంటాడు, ఏడకు వచ్చి మనస్తాపానికి గురవుతాడు, వదిలిపెట్టుకుంటాడు. ఎక్కడ దాకా తీసుకొచ్చింది? చావు దాకా తీసుకొచ్చింది. చావు దాకా ఇక్కడ రేపుతానే ఉంటుంది, రేపుతా ఉంటుంది. నువ్వు అల్లి ఇచ్చాడు, నువ్వు బతుకు, రేపుతానే ఉంటుంది. చావు దాకా తీసుకెళ్తాం. ఒక్కొక్కరు నీళ్ళలో ఈతరా దాగి అయినా నీళ్లు భయం, అమ్మో చచ్చిపోతానేమని మామూలు మనసు ఉంటే. కానీ గొడవలకు ఏం చేస్తాడు, బలవంతంగా ముక్కు మూసుకొని తప్పని దూకుతాడు. ఆడదాతాడు కావాలి, మనకు కనపడతాడు. కారణం అక్కడ దాకా తీసుకెళ్ళిపోతుంది అపవాది, అక్కడ దాకా వాడిని తీసుకెళ్ళిపోతుంది. అట్లాగే ఇతను కూడా ఎంత దెయ్యం వాడిని అడవులు తరుముకొని తీసుకెళ్ళింది, విడిచిపెట్టాలి ఎన్నో సంవత్సరాల నుంచి. అయితే సడన్గా యేసు ప్రభు రాగానే కేకలేసి చూసి ఆయన చూసి ఎదురు సాగిలి పడిపోయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకు ఏం పని, వద్దయ్యా నాతో నీకు పని వద్దు, నేను ప్రశాంతంగా ఈళ్ళో నిద్రపోతున్నాను, నువ్వేదో ఈయన్ని కాపాడుతాకు వచ్చావు, ఈయన నాకు కావాలి, ఈయన నేను నాశనం చేస్తాను, ఈయన్ని సంపుకు తింటాను, కానీ నువ్వు మాత్రం ఈయన బాగు చేయొద్దయ్యా, ఎట్టి పరిస్థితిలో నేను ఈళ్ళో టెస్ట్ చేసుకొని ఉన్నాను, నువ్వు ఏడు నుంచి నన్ను పొమ్మంటే నాకు ఇల్లు లేదు. మన పారంభోగ స్థలంలో ఇల్లు వేసుకున్నాను, గవర్నమెంట్ తీసేయమంటారు. ఏమంటాం మనం, మాకు ఎక్కడ దారి చూపించి అప్పుడు ఇల్లు వేయకుండా లేకపోతే మమ్మల్ని ఏక చనిపోయింది అంటాం. అట్లా ఈళ్ళు ఏమంటారంటే నాకు మార్గం లేదు, ఇతనిలోంచి నేను చాలా కాలం ఇతనిలో బ్రతుకుతున్నా, ఇప్పుడు ఇతను బాగు చేస్తే మరి మేము ఏడికి వెళ్ళాలి? కాబట్టి సర్వోన్నత దేవుడికి వాళ్ళ నాతో నీకేం పని అయ్యా, నేను ఈళ్ళో బతుకుతున్నాను, నాకు ఈళ్ళో జీవం ఉంది, వీడిని హాయిగా
నేను వాడుకున్న అన్నాళ్ళు వాడుకొని ఇది చంపేస్తాను హాయిగా. ఇప్పుడు నువ్వేదో శుద్ధి చేస్తకపోతే నాతో నీకేం పని అయ్యా, నేను ఉండలేనయ్యా, ఏంటయ్యా చెప్పు అని చెప్పి అక్కడ కేకలేసి అడుగుతాడు, నాతో నీకేం పని, నన్ను బాధపరచొద్దు అని ప్రభువాన్ని వేడుకున్నాడంట. అయితే ఆయన మనుష్యుని విడిచి లోపలికి రమ్మని ఆ అపవిత్రాత్మని ఆజ్ఞించాడు. సాతాను, అతని నుంచి నువ్వు బయటికి రా. ఎంతకాలం తను వాడుకున్నావు, ఎంతకాలం తన్నే విడిచిపెట్టకుండా అనేకమైన కార్యకలాపాలకి తను గురి చేసి, వ్యక్తిగతంగా తను మంచిగా అవ్వచ్చు, కానీ ఎప్పుడైతే నీవు వాళ్ళు ప్రవేశించావో తన బ్రతికే ఊరంతా అల్లరిపాలైపోయింది. బట్టలు వేసుకుంటలే కాదు, ఏమైందో ఒకప్పుడు బాగానే ఉండేవాడు, నువ్వు ఎప్పుడైతే వాళ్ళు జొరపడ్డావో ఈ బట్టలు వేసుకోవట్లేదు, అసలు సమాధుల్లోనే ఉన్నారు. ఇంటికి రాగా మన ఇల్లు ఉంది కానీ రాట్లా, సమాధుల్లోనే ఉంటున్నారు. కారణం నువ్వు వాళ్ళు ఉండబట్టి. అందుకనే ఈరోజు నేను వచ్చాను, ఈరోజు సమాధుల్లోంచి కాకుండా వారి ఇంటికి పంపిద్దాం నేను వచ్చానంటే, అయ్యా సర్వోన్నతుగా మీరు వద్దయ్యా, నాతో నీకు పని వద్దయ్యా, నేను ఎక్కడే ఉంటానని బాగా అంటాడు. ఏయ్ బయటికి రా, నువ్వు వాళ్ళలోంచి బయటికి రా అని దేవుడు ఆజ్ఞాపిస్తగానే అదేంటి అనేక పర్యాయములు వాణిని పట్టుచూ వచ్చిన కనుక వాణిని గొలుసులతో సంఖ్యలతో కట్టేశారు. అంటే అంత భయంకరమైన అపవాదిగాడితో అల్లాగిచ్చేసింది, అంత అల్లాగిచ్చింది కాబట్టి. ఎంత మంటలాగి కాబట్టి మనం గొలుసులతో కట్టేస్తాం, మామూలుగా అయితే ఒక రకంగా ఉంటాం, రాయిచ్చి కొట్టేవాళ్ళు, కేకలు వేసేవాళ్ళు. మన ఊళ్ళో కొంతమంది చూసే బాగా మెంటలెక్కిపోతే వాళ్ళు మంచాన్ని పెట్టేసి పాపం ఉంచేవాళ్ళు, మంచాన్ని కట్టేసి జాలిపోయేవాళ్ళు. ఎంత బతికేటప్పుడు ఇప్పుడు మంచాన్ని పెట్టేసేసి బాధపడ్డాయి. అందుకే సగంగా చూశాను, చూడగానే అమ్మ ఎంత బతికాక మంచి అందగాడు ఎట్లా ఉన్నాడు, ఇంకా మంచాన్ని పెట్టేసేది అంటే ఆ ఇంటికి నువ్వు బాధపడిపోయాను. కారణం అపవాది గారు జ్వరపడటం వల్ల జీవితమే పాడు. అందుకనే ప్రభు ఏం చేశాడు, ఇక నువ్వు ఉంటాకి లేదు, ఈ బంధకం నుంచి నేను విడిపించడానికి వచ్చాను, ఆ బంధకం కట్లు నేను తెంపడానికి వచ్చాను, ఇక నువ్వు వాళ్ళు ఉండటానికి వీలేదు, మునుపటి జీవితం వారికి ప్రసాదించడానికి నేను వచ్చాను. ఎంతకాలం వాడుకుని చాలు, ఇక ఏమంటున్నాడు, ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని అపవిత్ర ఆజ్ఞించాడు. ఇక నువ్వు బయటకు వచ్చేయి చాలు, ఎంతకాలం చాలు అనగానే బయటకు రాగానే ప్రభు అంటాడు, యేసు అంటున్నాడు, నీ పేరేంటి అనగా చాలా దయ్యంలో వాళ్ళు వచ్చాడు. అయితే ఈ పేరేంటి అనగానే శానా శానా అని చెప్పినాను ధైర్యంగా. పేరేంటి శానా చెప్పగానే పాతాళంలోకి పోవటకు తమకు ఆజ్ఞాపింపొద్దు, మేము పాతాళానికి పోవడానికి ఆజ్ఞాపింపొద్దయ్యా అని ఆయన్ని వేడుకున్నాను. ఎవరు వేడుకున్నారు? సాతాను గారే. ఎక్కడ పంపియొద్దని? పాతాళం. పాతాళం అనగా చీకటి. చీకటి దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా. పాతాళం అనగా చీకటి. సాతాను గారు ఏం మాట్లాడతామో మీకు వ్యవస్థ క్లారిటీగా వినండి. మనం మాత్రం లోపడతాం, సాతాను గారికి భయం ఉంది కానీ మనకు భయం. ఏమంటున్నాడంటే పాతాళంలోకి పోవుటకు తమకు ఆజ్ఞాపింపొద్దయ్యా అని యేసు ప్రభువుని వేడుకున్నాడు. అక్కడ విస్తారమైన పందులు మంద కొండ మీద మేయుచుండెను కనుక వాటిలోకి మమ్మల్ని పంపుటకు మీరు సెలవివ్వండి అయ్యా అని ఆయనను వేడుకున్నారు. ఈ అపవాది వేడుకున్నాక ప్రభు ఏం చేశాడు, దెయ్యములు ఆ మనిషిని విడిచిపోయి మందలలో చొచ్చాను కనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఆ యొక్క సరస్సులో పడిపోయి ఊపిరి తిరగక చచ్చిపోయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పాతాళం అనగా చీకటి. ఇక్కడ అపవాది గారు గోడు పెట్టుకుంటున్నాడు, సాతాను గారు గోడు మొగ పెట్టుకుంటున్నాడు. అయ్యా ఇప్పుడు దాకా వీడిలో నేను బ్రతికాను, వీడిలో నేను చక్కగా బ్రతికాను, ఇప్పుడు నువ్వు వచ్చావు వీడిని పరిశుద్ధంగా మార్చడానికి, వీడికున్న రాగానికి మార్చడానికి, మంచివాడిగా ఉంచడానికి నువ్వు ఇప్పుడు వచ్చావు. సరే ఓకే వచ్చావు, నేను పర్మిషన్ అడిగాను, అయ్యా మేము ఎక్కడే ఉంటామంటే నువ్వేం వద్దు బయటికి రా ఇడిచి వెళ్ళిపో అంటున్నావు. సరే నా చిన్న రిక్వెస్ట్ అయ్యా, ఏమి లేదు, నాకు కనపడుతున్న ఆ పాతాళం అంటే నాకు భయం అయ్యా,
ఆ పాతాళంలోకి మాత్రం నన్ను పంపొద్దయ్యా, నువ్వు ఆజ్ఞాపించొద్దయ్యా. నువ్వు పాతాళంలోకి పంపమని ఆజ్ఞాపించావా మేము అక్కడికి వెళ్ళిపోతాయా. కాబట్టి ఆ పాతాళంలో మేము ఉండలేము. కాబట్టి నా చిన్న ఒక కోరిక ఏంటంటే అక్కడ పందులు గుంపు ఒకటి మేతనే, అందులోకి మమ్మల్ని మీరు పంపించండి అని ఎట్లా అంట వేడుకున్నారు. ఎవరు వేడుకున్నారు? సాతాను గాడే ఏమని వేడుకున్నాడు? అయ్యా, పాతాళంలో మేము తట్టుకోలేము, పాతాళంలో మేము ఉండలేము, కాబట్టి అక్కడ ఉన్న పందుల గుంపులకి మమ్మల్ని పంపండి అని ఎవరిని వేడుకున్నాడంట? యేసు ప్రభువుని వేడుకున్నాడంట. హల్లెలూయా. సాతాను పాతాళం అనగా చీకటి. చీకటిలో ఉండటానికి సాతానికాగే భయపడిపోతుంది. కారు చీకటి మబ్బు ఎంత పొలుపుగా లేదు మనకి. ఉంటావా? ఎంతసేపు నిలబడంటాం? ఎంత గుండె ధైర్యవంతుడైనా గుండె ఒక లాగ కొట్టుకో పైకి ధైర్యవంతుడిలా కనపడతాం. చిన్నప్పుడు నేను అక్కడ మా ఇంటికాడ బయలుదేరితే మా అమ్మ వాళ్ళకి వచ్చేదాకా కొన్ని ఎక్కడ మీద అట్టగా వచ్చాడు, ఎక్కడ అయిపోయింది అక్కడ బయట అక్కడ మొదలుపెట్టి నీళ్ళు తీసుకోవాలి. అక్కడ చాలా పురుగులు గురుకులు అరుపుతూ ఉంటాయి. ఆ పురుగులు అరుపు తాడి చెట్లు ఏమి టప్పు కొట్టుకుంటాయి. ఆ తాడి చెట్లు ఎముతుంటే దెయ్యాలనుకునేవాడిని నేను చిన్నప్పుడు, తెలియదు కదా. అక్కడ పరుగు మొదలు పెట్టేవాడిని. మళ్ళీ మా అమ్మ వాళ్ళకి వచ్చిన తర్వాత అయిపోయింది. అర్ధరాత్రి 1 గంట ఉన్నామనే పరుగు మొదలు పెడితే మళ్ళీ ఇక్కడ ఇంటికి వచ్చేది కాదు. ఎందుకని? కారు చీకటి, కారు నొప్పులు కలిగిన చీకటి, భయంకరమైన చీకటి. ఆ చీకటిలో కింద ఏమున్నాయో ఏముంది, అప్పుడు రోడ్డు కూడా లేదు, మట్టి రోడ్డు ఏముందో కూడా తెలియదు. ఆ రకం బతికిస్తుంది. ఎందుకని? ఆ చీకటి అంటే నాకు భయం, నేను తట్టుకోలేను, చూడలేదు. ఒకరోజు కొండపల్లి నుంచి వస్తుంటే, కొండపల్లి నుంచి 1 గంటకు వస్తున్నాను. 5 సమాధులు అంటే 5 సమాధులు ప్లేస్ కదా. నేను మామూలుగా అయితే పెద్ద అయ్యాను, ధైర్యవంతుడిని, మనకేమన్నా ధైర్యవంతుడు. ఆ సమాధులు ఒకసారి వచ్చా సమాధి దగ్గర, అదేం పెట్టేది ఏలపూల గేటు దగ్గర సమాధులు పెట్టేది. అన్నీ దగదగ ఆడుతున్నాయి, గాలి వస్తుంది. సైకిల్ దొక్కుతున్నా ధైర్యవంతుడి పాటలాడుతున్నా, అయినా కానీ భయం, గాలి వస్తుంది, భయం వస్తుంది. ఇవన్నీ ఒకసారి మీద పడితేమో లేచి అని భయం, ఒకసారి లేచి భయం. చీకటే వెళ్తుంది లేదు అక్కడ చీకటి. రెండోసారి టర్నింగ్ చెరువు దగ్గరికి వచ్చా, అక్కడ కాలు చెప్పులు వేసేది. ఆడికొచ్చాయి. అమ్మ ఏంట్రా బాబు, అంతగా గుబురుగా గాలి వస్తుంది, చేరు. ఆ ప్లేస్ రాగానే లేచి మీద పడితే ఏమో ఏంటి పరిస్థితి ఏంటి, నాగేది ప్రభు. పైకి ఏమో ధైర్యవంతుడే. మా సార్ అప్పుడు అడిగాడు, ఇంటికి వెళ్తాం అక్కడ వెళ్ళగలవా అన్నాడు. సార్ అసలు ఎట్లాంటి ఏంటి సార్, ఎన్ని అర్ధరాత్రులు చూసాం కదా సార్, ఈ పెద్ద లెక్క అయింది నాకు. అమ్మ అంటే వెళ్తావా, తెచ్చమంటావా బండి మీద అన్నాడు. అయినా నేను సోకుపోయి వెళ్ళేసి సార్ నేను వెళ్తాను. ఆ రెండో సమాధి రాగానే ఇక్కడ ఆగిపోయా, చెమట పెట్టేసింది, తొక్కు పెడితే కుస్పీ పెడిచా. మళ్ళీ కొద్ది దూరం రాగానే ఆ సాయిబాబా మూవే సమాధులు పోయింది. అక్కడ వచ్చా, అక్కడ రాగానే 10 సమాధులు అంటారు, రోడ్డే ఉంటాయి. బాబు ఇంకెన్ని ఉన్నాయి, ఈ సమాధులు ఏంటి, ఈ లోకం ఏంటి. చీకటి కదా, చీకటిలో మనిషి లేచి నుంచున్నట్టు ఇటు కట్టారు గోడ అటు కట్టేసరికి మనుషులు లేచి నుంచున్నట్టు ఏ నుంచున్నాయి ఏంటని దూరం నుంచి భయం వేసింది. అసలు వెళ్దామో వద్దు వెళ్దాం, కళ్ళు ఆ కొద్ది మాత్రం కళ్ళు మూసుకొని పట్టపడ తొప్పేశారు. సరే కొద్దిగా వచ్చిన తర్వాత మళ్ళీ మనసమాధి చక్కగా గాలి వస్తుంది, చీకటి. ఏం చేయాలి అర్థం కంటే అసలు ఈ దగ్గర సమాధి టైల్స్ని వెళ్తున్నాయి, అయ్యో కళ్ళేమో అని భయం. ఎన్ని సమాధులు దాటుకొని వచ్చేసరికి చీకటి కదా, భయం. ధైర్యవంతుడినే అయినా కానీ ఆ చీకటికి భయపడిపోయి, అంత భయం చీకటి. అంతా తెలిసిపోయింది, టెక్నాలజీ తెలిసిపోయింది, కరెంట్ తెలిసింది, ఎలా ఉండాలో తెలిసింది, సెల్ ఫోన్ తెలిసి అన్నీ తెలిసినా ఎంత ధైర్యవంతుడిని అనేసరికి చీకటి అనేసరికి నాకు భయం ఎత్తిపోయింది. ఎందుకని? అన్నీ తెలుసు, ఆ దెయ్యాలు ఇదవ్వని తెలుసు, మన మీద పడవని తెలుసు, లేకపోని తెలుసు. కానీ మన భయమే మన శాతం, మన భయం విధానమే శాతం. మన వెంటనే గౌరవించుకుంటాం. నేను నీ పక్కనే ఉండాలి, భయపడతాను అంటది. మనం ఏమంటే ఈ 5 చోట్ల 50 చోట్ల పగిద్ది అనుకుంటూనే ఉంటాం, ఇంటికి వచ్చేలేము నేను ఎనమాలే ఉన్నా, డోంట్ వరీ అంటది. అది దడుచుకుంటే ఖచ్చితంగా కాదు. అట్లాగా అంత టెక్నాలజీ పెరిగిన టైంలో, టచ్ ఫోన్లు వచ్చిన టైంలో చీకటి చూసి బెంబేలు ఎత్తుకోలేదు. కారణం చీకటి అనగానే అపవాది.
చీకట్లో రకరకాల కనపడుతుంది మనకి బొమ్మ, ఒక్కోలాగా కనపడుతుంది మనకి, ఆకారాలని అక్కడ మన ఊహకి వెళ్ళిపోతుంది. ఆ చీకటి భయం వేసినంత ధైర్యవంతుడిగా ఉన్న నేనే భయపడిపోయి చీకటి అన్నాడు. అట్లాగే ఈ అపవాది కూడా అన్నాడు, అలాంటి చీకటి కొట్టులో నేను ఉండలేనయ్యా, ఉండలేను. ఎంతకాలం వీడిలో ఉన్నాను, వీడితో రకరకాల పనులు చేయించాను, వీడితో జీవించాను, హ్యాపీగా ఉంది. ఇప్పుడు వచ్చి నువ్వు ఇల్లు ఖాళీ చేయమన్నట్టు ఇల్లు ఖాళీ చేయమంటున్నావు, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆ వాతావరణంలో మాత్రం నాకు పంపించు, నేను తట్టుకోలేను అని ఏం చెప్పాడు? వేడుకొన్నాడు, బతిమలాడుకున్నాడు. నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, అపవాదిగానే యేసయ్యతో మొదలు పెట్టుకున్నాడు, అయ్యా నేను ఆ పాతాళంలో ఉండలేను, ఆ చీకట్లో నా వల్ల కాదు, నేను ఉండలేను, కాబట్టి నేను బతిలాడుకున్నా ఆ పందులు గుడ్లో పంపించేయాలి. అంత పందులు మేతనే కదా, అందులో పంపిస్తే నేను కొద్దిగా అట్టగట్టు సేవ్ అవుతా, కానీ నువ్వు అందులో పంపేవంటే నా పని అయిపోయినట్టు. ఒక అపవాదిగా దేవుడితో మొరపెట్టుకుంటున్నాడు. దేవుని శక్తి తెలుసు, దేవుడు ఎంత శక్తిమంతుడో తెలిసి, సర్వోన్నతమైన దేవుని కుమారుడా నాతో నీకేం పని, ఆయన శక్తి తెలుసుకొని వీరే తట్టుకోలేక అంటున్న మాట ఏంటంటే, నేను పాతాళంలోకి వెళ్ళను, నన్ను పంపించదు, దయచేసి పంపించదు అని అడుక్కుంటున్నాడు. అయ్యా అయ్యా పంపించదు. మరి ఈ రోజున మనం మాత్రం చీకట్లోనే ఉంటున్నాం, మనం మాత్రం చీకట్లో ఉంటున్నాం. అపవాదిగారే భయపడి బాబోయ్ నాకు వద్దా పాతాళం అని అంటుంటే, మరి సామాన్యమైన మనుషులు మనం మాత్రం చీకట్లోని బయటికి రావట్లేదు. బంధకాల్లో ఎన్ని బంధకాల్లో ఉంటున్నామో, ఎన్ని బంధకాల్లో మునిగిపోతున్నామో. ఈరోజు దైవజనులు నిలబడి అనేక మంది సేవకులు యూట్యూబ్ ఛానల్ అవి ఎన్నింటి ద్వారా మనకు వాక్యం మన కాళ్ళ దగ్గరికి పోతుంది. కాళ్ళ దగ్గరికి దేవుడు పంపించి మరీ చెప్పేస్తున్నాడు వాక్యం, మారండి. అపవాది గారి అక్కడ తట్టుకోలేకపోతే మీరు ఏం తట్టుకుంటారు? కాబట్టి చీకటి అనగా అపవాది గారికి సంబంధాన్ని గుర్తు మనం పెట్టుకుంటాం, వెలుతురు అనగా దేవునికి సంబంధాన్ని మనం పెట్టుకున్నాం. కాబట్టి వెలుతురులో మనం ఉండాలి. చీకట్లో ఉంటే వాగే ఉండలేను అంటే మరి నువ్వు అంటానంటావేంటి? వ్యభిచారం అనేది చీకటే, మద్యం అనేది చీకటే, సిగరెట్ అనేది చీకటే, అబద్ధాలు చీకటే, బూతులు చీకటే, గొడవలు చీకటి, అబద్ధాలు, జగడాలు, రగళ్ళు, ఇవన్నీ చీకటే. ఈ చీకటిలో మీరు వద్దు. అపవాదిగా ఉన్నట్టే, అపవాదిగా మనం ప్రభుత్వన్నట్టే. వాగే మార్పెట్టుకుంటే మరి మనమంతా మన ఎందుకు కాలేకపోతుంది చీకటి. హల్లెలూయా. కాబట్టి అంటున్న మాట, ప్రభు అంటున్న మాట అంటే, అపవాదిగానే తట్టుకోలేకపోయాడే చీకటి వాడు, ఆ భయంకరమైన పాతాళంలో వద్దు అంటున్నాడే, మరి మీ పరిస్థితి ఏంటి అంటున్నాడు. నేను అదే వాక్యం చదివినప్పుడు అనుకున్నా, వామ్మో ఈగే ఎంత ఆందోళన చెందుతున్నాడంటే, ఇక మనుషునిగా నా పరిస్థితి ఏంటి అమ్మో అని ఒళ్ళుగా ఒక్కసారి గబ్బోలు పుట్టి, ప్రభా ఆడే వద్దన్నాడు, నాకు వద్దయ్యా, నాకు ఆ పాతాళం వద్దయ్యో, నేను నిన్నే చేరుకుంటానయ్యా. నిన్ను చేరుకోవాలంటే ఏం చేయాలి? ఓకే, ఏం చేయాలి? బైబిల్ చదవాలి. నిన్ను చేరుకోవాలంటే వాక్యం చదవాలి, ఆరాధన చేయాలి, మరి ముఖ్యంగా నువ్వేం చెప్పావో అది చేయాలి. నువ్వేం చెప్పావో చేయాలని నాకు ఎలా తెలిసింది? ఇది చదివితే అర్థమైంది. చాలామంది ఆయన ఏం చెప్పావో తెలుసుకోవాలని అనుకోరు. ఫేస్బుక్ పొద్దున్న సాయం దాకా అందులో కామెడీలు, జోకులు, నవ్వులు, పువ్వులు ఇవన్నీ గడిపే వాళ్ళు ఉంటారు. వాట్సాప్ అందులోనూ సోషల్ మీడియాలో గడిపే వాళ్ళు ఉంటారు. యూట్యూబ్ నచ్చిన సినిమాలు, నచ్చిన సాంగ్స్, నచ్చిన అల్లరితో గడిపే వాళ్ళు ఉంటారు. వాక్యం విన్నావా? ఎవరికైనా గొప్ప దైవజనులు వాక్యం పెట్టుకుని విన్నావా? యూట్యూబ్లో, ఫేస్బుక్లో విన్నావా? వాట్సాప్లో విన్నావా? కొంతమంది స్టేటస్ చూస్తే అన్ని లోకపరమైన దేవుడు ఎవరు పెడతారు. నేనేం చేశాను, నా వాట్సాప్ స్టేటస్లో ఎవరైతే దేవుని వాక్యం పెడతాడో వాడికి కనపడేలా పెడతాడు. ఎవరైతే దేవుని వాక్యం పెట్టకుండా సినిమా అవి పెడతాడు, అసలు నేను ఓపెన్ చేయి, కనపడకుండా పెట్టేస్తాను. ఎందుకంటే వాడు రోజు సినిమా అవి పెడతాడు, రోజు సినిమా సాంగ్సే పెడతాడు. ఇంకా అందుకని నేను ఏం చేస్తాను, వాట్సాప్లో వాడిని పక్కన పడేస్తాను. ఎవరైతే దేవుని వాక్యం పెడతాడో వాళ్ళకి చూస్తాను. ఎందుకని? శానా అనేది మనలో కూడా ఉన్నప్పుడు పోయింది. శానా అనే దెయ్యం మనలో ఉన్నప్పుడు పోయింది. అందుకే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, దేవుడు కావాలంట, దేవుడు చెప్పాడు, నేను చెప్పింది చేయండి అని.
అందుకనే ఈయన చెప్పింది చేయాలంటే ఎలా తెలుస్తుంది? వాక్యం ద్వారా. చీకట్లో ఉన్న మీరు వెలుగు యొద్దకు రావాలంటే ఇందులో రాసుకుంటుంది. ఈ బైబిల్ అంతా మనకు నేర్పే పాఠం ఏంటో తెలిసిన, మనం ఏదన్నా ఒక ఏసీ కొంటాం, ఏసీ కొన్నప్పుడు దానికి ఒక బుక్ ఇస్తాడు. ఎలా బిగించాలి, ఫస్ట్ ఏం బిగించాలి, ఏ బోల్ట్ బిగించాలి, ఏ బోర్డు బిగించాలి, ఏది నొక్కాలి, రిమోట్ చెప్తాడు. రిమోట్ కూడా మొత్తం డ్రాయింగ్ చేసి చెప్తాడు. ఇది నొక్కదే సౌండ్ వస్తుంది, ఇది నొక్కదే ఫ్యాన్ పెరిగింది. అట్లా టీవీకి కూడా దానికి బుక్ ఇస్తాడు. దాన్ని మనం ఏం చేయగలమని. ఇప్పుడు మన చదువులేనైతే ఏం చేయలేదు. నేను ఆ బుక్ ఏదన్నా కొంటే మెకానిక్ లాగే చదువుతా. ఆ బుక్ని చదివి వెనక్కి చూస్తా, అలా చూసుకొని చేస్తా. నేనే చేయను, ఎవరిని అడగను. ఆ బుక్ చదివి దాన్ని పంచానం తెలుసుకుంటా. అట్లాగే ఈ బుక్ అంతే. ఈ బైబిల్ అంతట్లో పాపాల గురించి రాసి ఉంటుంది, మంచి గురించి రాసి ఉంటుంది, చెడు గురించి మంచి గురించి అన్నిటి గురించి రాసి ఉంటుంది. కానీ అన్ని చోట్ల పాపం చేయొద్దనే రాసి ఉంటుంది. హల్లెలూయా. ఇందులో మంచి చెడ్డలు రాసి ఉన్నాయి, అయినను పాపం చేయొద్దనే రాసి ఉంటుంది. కొంతమంది నేను ఈ మధ్య చూస్తే యూట్యూబ్లో వకీలకి నుంచి చదువుతున్నారు ఆ మాటలు. అయితే దేవుడు మాట్లాడిన ఆ దేవుడు తమతో మాట్లాడి అతను ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా? దేవుడు చెప్పాడు సహోదరులు ఇలాగా చేయటం, అలా చేయటం, మద్యం తాగి ఇలా చేసుకోవడం, గందరగోళం అంతా చేశారు. అయినా దేవుడు అది చేయమని చెప్పలేదే. చేశాడు, వాడు చేయమని చెప్పాడా? పాపం చేయమని చెప్పాడా? ఈ బైబిల్ అంతటా కూడా నువ్వు పాపాలు ఉన్నాయి, మంచితనం ఉంది, చెడు ఉంది, కానీ ఎప్పుడు పాపం చెయ్యొద్దనే రాసి ఉంటుంది. చేయమని ఎప్పుడు చెప్పు. దేవుడు ఒక పక్షానే ఉంటాడు, చెడు చేయ మంచిది అని చెప్పడు. ఒక పక్షానే, ఒక పవర్ బ్యాంకింగే ఉంటుంది. అట్లాగే అది ఎలాగా చదువుకొని మన టీవీనో ఏసీనో రిపేర్ చేసుకుంటాము. ఈ బుక్ మనల్ని రిపేర్ చేయడానికే. హల్లెలూయా. మనం రిపేర్ చేసుకోవాలంటే ఈ బుక్ చదివితే రిపేర్ అవుతాం. కన్నీటితో నేను ఏడ్చాను, కన్నీటితో చావు దగ్గరికి వెళ్ళి ఏడ్చాను. ప్రభువా నా బతుకొద్దు, నేను చచ్చిపోదాం అనుకుంటే కన్నీటితో ఏడ్చి, ప్రభువా చచ్చిపోయే ముందు నాకు ఒక థాట్ వచ్చింది, చచ్చిపోదాం, ఎలాగో చచ్చిపోదాం అనుకుంటున్నాను, అన్నింటిలో జీవితం ఫెయిల్ అయిపోయింది, వద్దు అనుకొని ఈ బైబిల్ని ఇలా పట్టుకొని ప్రభువా నేను చచ్చిపోతున్నాను, అన్నీ సిద్ధం చేశాం. దానికి చీర కట్టి అన్నీ సిద్ధం చేసేసాం. లాస్ట్ మామూలు ఈ బైబిల్ చదవకపోతే మనం చీర ఎలా పడిపోయాం. ఆ చీర గీర అన్ని ఫ్యాన్కి కట్టి అలాంటి చక్కగా పెట్టి లాస్ట్ కింద మనసు సరే లాస్ట్ ఒక మొక్క చదువుతుంది అని చెప్పి బైబిల్ అలా తీసి కళ్ళు మూసుకో. ప్రభువా ఇక్కడ ఏ వాక్యం అయితే నా కంటికి కనపడిద్దో అది నన్ను సరి చేసేదైతే ఈ చీరకి పెడతా, లేదంటే ఇక అంతే సంగతం అనుకొని బైబిల్కి అలా కళ్ళు తెరిచి అక్కడ చూస్తే ఏముందంటే దాని గురించి పరమగీతంలో గురించి రాసి ఉంది. పరమగీతం అంటే ఏంటంటే ఆడది ఎలాంటి పన్నాగాలు పనిద్దో రాసి ఉంది. ఆడలు ఏం చేస్తారు? మగవాడిని లోపరుచుకుంటానికి కమ్మనైన మాటలు, తీయనైన మాటలు చేసి వాడుకొని గురి అంటారు. అవన్నీ రాసి ఉంటాయి. అందులో చెలిగత్తుల గురించి అన్నీ రాసి ఉంటాయి. అప్పుడు నేను బాధపడింది, మనకు ఆ స్త్రీ గురించి కదా బాధపడింది. ఓహో అప్పుడు రాశాడు వాడుకొని వదిలేస్తారని, ఒక పనుల నిమిత్తం వాడుకుంటారని చింతన ఎన్ని వచ్చినాయి. అది చదివిన తర్వాత ఆహా ఆడవాళ్ళు ఇంతే ఉంటారన్నమాట. అయితే ఓకే రైట్ అని బైబిల్ పక్కన పెట్టి ఆ షేర్ తీసి పక్కన పడేసి ఏంటి దేవుడు మనం బతకమంటున్నాడు కాబట్టి షేర్ పని తీసి ఒక 2 నెలలు 3 నెలలు అట్ట 6 నెలలు బాధపడ్డాం. ఈరోజు మరి ఎక్కడ నిలబడ్డాం? మనం దేవుని వాక్యం వద్ద నిలబడ్డాము. ఈ వాక్యం గురించి ఇతరులకు చెప్పేటట్టుగా నిలబడ్డాం. కారణం ఆ థాటు దేవుడు ఇచ్చాడు. లాస్ట్గా నా మాటను అని. అట్లాగే అపవాదిగా కూడా ఏమేం చేస్తున్నాడు? వేలుకుంటున్నాడు. అయ్యా ఒక అవకాశం మేము పాతాళానికి వెళ్ళను, మమ్మల్ని మాత్రం అక్కడ పాతాళాన్ని కొట్టు, పందుల గుంపులు పొమ్మని నీకు నమస్కారం చేస్తాం ప్రభువా అని వేడుకున్నాడు. ఈ దినం మన బ్రతుకులో అంత చీకటే ఉంది. మందిరానికి వస్తున్నాం, ఒక వాక్యం అన్నా వింటున్నాం, ఫోన్లో కనీసం వాక్యం అన్నా పెట్టుకొని మనం వింటున్నామా? సోషల్ మీడియా అట్రాక్ట్ ఎవరు ఫోన్లో చూడు నవ్వులు, ఆ ఫోన్ తీసుకుంటే వాడికి నవ్వుకుంటా ఉంటాయి.
హల్లెలూయా. కారణం సోషల్ మీడియా. అది ఛార్జింగ్ లేదు. చెప్పు. హల్లెలూయా. దేవుడు ఇంకో మాట కూడా చెప్తున్నాడు. ఏంటంటే ఆ మాట, ఇక్కడ ఏం చేశాడు, అతన్ని దెయ్యాలు పట్టిన వాడిని ఏం చేశాడు, విడిపించాడు. విడిపించి విడిపించిన తర్వాత దేవుడికి చెప్తున్న మాట అంటే, ఇక నువ్వు మరుగై ఉండాలి. విడిపించేశాడు. చాలా సంవత్సరాల నుంచి సంఖ్యలతో గొలుసులతో కట్టేసిన ఆ యొక్క దెయ్యాలు పట్టిన వాడిని, చాలా దెయ్యాలు, ఒకటి కాదు రెండు కాదు, చాలా దెయ్యాలు పట్టిన ఆ దెయ్యాలు పట్టిన వాడిని విడిపించేశాడు. ఇక ఏమంటున్నాడు తెలుసా, తనతో అంటున్నాడు, ఇక నేను విడిపించేశాను, నువ్వు శుభ్రంగా బతకొచ్చు, దెయ్యాల నుంచి నేను తప్పించాను, ఇక నువ్వు హ్యాపీగా శుభ్రంగా మరుగై ఉండు. ఇక నేను విడిపించాను, ఇక నువ్వు మరుగ్గా ఉండు, ఇక మరుగ్గా ఉండు, శుభ్రంగా ఉండు అని దేవుడు మనకు అవకాశం. అయితే ఈ మరుగై ఉండుట దేవుడు ఏమంటున్నాడు, నీకు మరుగై ఉండుట మంచిది. హల్లెలూయా అన్నాడు. ఈ మరుగై జీవితం అనగా మన శరీర సంబంధమైన కార్యాలు ఎప్పుడు మరుగ్గా ఉండాలి. శరీర సంబంధమైన కార్యాలు అంటే ఊరినే ఆవేశానికి చోటు ఇవ్వటం, వ్యర్థమైన చోటు ఇవ్వటం, ఇక పాపం అనే దానికే మన శరీర కార్యక్రమాలు పాపానికి చోటిస్తాయి. అవన్నీ కూడా మరుగ్గా ఉండాలంట. హల్లెలూయా. అందుకే ఇక్కడ విడిపించబడ్డాడు. దెయ్యాలు పట్టిన వాడు విడిపించబడిన తర్వాత ఇక హ్యాపీగా ఉండు, నీకు రిలీజ్. జైల్లో వేసిన రిలీజ్ అయితే అంత హ్యాపీగా ఉంటున్నాడు, 4 గోడల మధ్య బతికి వచ్చిన తర్వాత. అట్లాగే ఇక ఈ దెయ్యాలు పట్టిన వాడిని గురించి తను విడిపించేశాడు. హల్లెలూయా. అయితే ప్రభువు అన్నాడు, నేలలో బాప్తిజం తీసుకునేప్పుడు పాతవి గతించిపోవాలి, లేచేటప్పుడు పునరుత్థానం కావాలి. అంటే నీవు బాప్తిజం తీసుకున్నప్పుడు నీళ్ళలో ఉంచినప్పుడు నువ్వు చేసిన ప్రతి పాపం జీరో అయిపోయింది. నీకు ఎప్పుడైతే ఇలా పైకి లేస్తున్నావో పునరుత్థానమై కొత్త మనిషిగా నూతనంగా జన్మిస్తున్నావు. ఇక జీరో. ఇక ఎప్పుడైతే బాప్తిజం ఇచ్చాడో ఇక జీరో, ఈ పాపాలు మొత్తం జీరో. మళ్ళీ నువ్వు పెంచుకుంటా రావచ్చు. ప్రభు ఆ యొక్క దెయ్యాలు పట్టిన వాడిని విడిపించాడు. ఇక నీకు ఇబ్బంది లేదు, ఏంటి నీకు ఏ ప్రాబ్లం లేదు, చక్కగా బ్రతుకుని దేవుడు తను పంపించాడు. సాక్ష్యం కూడా చెప్పుకోమన్నాడు. వెళ్ళి ఊరి ప్రజలు చెప్పు అంటాడు. నేను అతను అంటాడు, నేను దీంతో ఉంటాను ప్రభు అంటే, లేదు గ్రామంలో చెప్పుకో ప్రభు చేసిన కార్యాలు. అట్లాగే మరుగై ఉన్నమాన్నాడు దేవుడు. ఆయన కాపాడిన తర్వాత మరుగై ఉన్నమాన్నాడు. అట్లాగే నా జీవితంలో నన్ను కూడా ప్రభు కాపాడాడు. కాపాడిన తర్వాత నేను మరుగ్గా ఉంటున్నా, నన్ను బయట పెట్టాలని చెప్తున్నాను. నేను ఎంత మరుగ్గా ఉంటున్నానంటే కనీసం నా చుట్టాల ఇంటికి కానీ ఏదైనా ఫంక్షన్ కానీ ఆటి కానీ దేనికి కూడా అటెండ్. ఎందుకంటే మ్యాక్సిమం దేవుడు ఏం చేసి మరుగ్గా ఉండమంటున్నాడు. ఎప్పుడు బాప్తిజం తీసుకున్నప్పుడు నేను మునిగేటప్పుడు నేను పాతకు గతించిపోవాలి, లేచేటప్పుడు నూతనమైన పునరుత్థానంతో జన్మించాలన్నట్టు నేను దేవుడు చెప్తే, అందుకని మరుగ్గా ఉంటున్నా. ఆయన కాపాడాడు, కడిగాడు, పాపాలను జీరో చేసాడు. అయితే నేను మరుగ్గా ఉన్నామంటున్నాడు. నేను మరుగ్గా ఉన్నట్టే నన్ను కనబడే ప్రయత్నం చేపిస్తున్నాడు చాలామంది. ఒకప్పుడు నా గొడవ మా చుట్టాలు ఎక్కడన్నా మా మామయ్య ద్వారా ఏదైనా గొడవలు అయితే నాకు ఫోన్ చేశాడు. అయ్యా గొడవ మా అన్నయ్య వాళ్ళు కానీ ఏదైనా గొడవ అయితే రాయ తొందరగా వీళ్ళు గొడవ ఆడుతున్నారు, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు చెప్పేవాడు. నేను వెళ్ళేవాడిని, గొడవ ఇంకా ఇదయ్యేది, ఇంకా చాలా దారుణంగా అయిపోయి సెట్. ఈ మధ్యలో మా మాయ గురించి మా అక్కయ్య వద్దు వచ్చు ఫోన్ చేయండి అయ్యి అంటే, వద్దు వాడు ప్రార్థనలో ఉన్నాడు, వాళ్ళు ఫోన్ చేయమని కాదు అన్నాడు. ఎందుకని నేను మరుగ్గా ఉన్నా అని వారికి తెలుసు కనుక. మా మాయ అల్లరి చేస్తుంటే లేదు వచ్చు నేను రమ్మని చెప్పండి ఫోన్ చేయండి అయ్యి ఎవరో అన్నారంట. అంటే వద్దు వాడు ప్రార్థనలో ఉన్నాడు, వద్దులే వాడి పిల్లలు మనకు చూసిన కాదు ప్రార్థన. ఇది సాక్ష్యం ఎక్కడికి వెళ్ళింది, నేను మరుగ్గా ఉండటం అన్నాను. హల్లెలూయా. బంగారం విలువైంది. ఎక్కడ ఉంటుంది, ఎక్కడ చెట్లు కాకుండా ఎక్కడ ఉంటుంది, భూమిలో. దేవుడు బంగారాన్ని విలువైందిగా మరుగ్గా దాన్ని ఇచ్చాడు. చెట్టుగా బయట చెట్లు ఉంటాయి, చెట్లు ఉంటాయి ముందు
చెట్లు కాసే బంగారం అయితే ఆ ఒక్క చెట్టును బాగుతారా, బాధిన వాళ్ళలో ఉంచుతారా? ఇప్పటికే బండి మీద వెళ్తారు, చుట్టూ శైలి దెబ్బకెళ్ళిపోతుంది. అట్లాంటి చెట్లు బాధ్యత ఉంటాయా? అందుకని దేవుడు మరుగుగా భూమిలో పెట్టాడు బంగారాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బంగారం చాలా మందికి చర్చకు వస్తే, మందిరానికి వస్తే ఏం చేస్తారు? ఎక్కడ పెట్టేస్తారు? బంగారం అని చెవులు తీసి చర్చకొస్తారు చాలా మంది. ఎక్కడ పెట్టేస్తారు? ఎక్కడ పెట్టేస్తారు? బీరువాళ్ళు పెట్టేస్తారా? టేబుల్ మీద పడేసి వస్తారు. బయట మన ఇంట్లో టేబుల్ ఏముంది, టేబుల్ మీద పడేసి వస్తారా? బీరువాళ్ళు పెట్టేస్తారా? ఎందుకని బీరువాళ్ళు పెట్టాల్సి వస్తుందంటే అది విలువైంది కనుక, వాల్యుబుల్ కాబట్టి దాన్ని నువ్వు లోపల పెట్టి కావాలి. కామన్ వస్తువులు అనేది బల్ల మీద పెట్టాను. నేనైనా విలువైతే బంగారం నాకు పెట్టి వస్తాను, లేదా ఈ బల్ల మీద పడేస్తాను, అవునా కదా? అట్లాగే ప్రభు అయినా విలువైన ఆ బంగారాన్ని దేవుడు భూమిలో మరుగ్గా ఉంచాడు. మనం కూడా దాన్ని ఏం చేస్తున్నాం అంటే విలువైందని అన్నాం. కాబట్టి దేవుడు కూడా అంటున్న మాట ఏంటంటే, సేవకులుగా మేము కూడా బంగారాన్ని దాయాలని చూస్తాం. బంగారం అంటే ఆత్మని, సంఘాన్ని దాయాలని, మన దగ్గరకు వచ్చి ప్రతి పెట్టని దాయాలని చూస్తాం. ఎందుకంటే దాయటం అంటే ఎట్లా? వాళ్ళు చేసిన పాపాలను తప్పటం కాదు, వాళ్ళు మార్చాలని, వాళ్ళు మారిన తర్వాత ఎక్కడ కింద పడిపోతారో అని అసగట్టుకొని దాయటం అన్నమాట. మేము దాయాలని ప్రయత్నం చేస్తున్నా కొంతమంది కనపడాలి అనుకుంటారు. కనపడాలని లోకంలోకి వెళ్ళిపోతే మనకేం కనపడుతుంది? పాపం. దైవజనులు సేవకులు ఏం చేస్తారు? ఆత్మను పట్టుకొని కాస్తూ ఉంటారు, కాస్తారు. విలువైన వారు, ఎందుకంటే విలువైన ఆత్మ కనుక విలువగా కాస్తా ఉంటారు. అమ్మో వీళ్ళు లోకంలోకి వెళ్తే ఏమైపోతారు, విలువైన బంగారం ఇది అని దైవజనులు కాస్తా ఉంటారు. కానీ ఆత్మలు ఏం చేస్తే మేము కనబడాలి, చూపించుకోవాలి అని అనుకుంటారు. అదేవిధంగా ఇంకొక మాట, ఒక కథ చెప్తాను, చేప కదా. హల్లెలూయా. ఒక తల్లి చేప, పిల్ల చేప ఉన్నాయంట. ఉంటే ఒకరోజు పిల్ల చేప అందంట, మమ్మీ మనకి ఎవరో రోజు అటు నుంచి వల విస్తురుతున్నాడు. ఆ వల విస్తురుతున్నప్పుడు ఏదో పెద్దగా మన మీద పడుతుంది. అయితే ఒకసారి చూసొద్దాం అవతలకి వెళ్ళంటే ఇదందంట, తల్లి అందంట, అమ్మ వద్దు మన వెళ్ళకూడదు, ఆడ వేటగాడు ఎరేస్తాడు, ఆడ ఎరక ఆశపడిపోయి మనం వెళ్ళామనుకో వాళ్ళు మన కూరని కొద్దినేస్తాడమ్మా, వద్దు మనం ఎక్కడే ఉందాం, మనకి ఈ ప్లేసే కరెక్ట్ కాబట్టి మనం ఎక్కడే వద్దంటే, అదే మమ్మీ అంటే మరి మనం ఏంటి అంటే మనం ఫిష్. మరి ఒడ్డు మీద ఉన్న వాళ్ళు ఎవరు అంటే బిడ్డ, వాళ్ళ పేరు సెల్ఫిష్. కొంచెం కూడా దయ్యంతరమ్మ, వాళ్ళు సెల్ఫిష్. దొరికావా కూర వండుకొని ముక్కలు చేసుకొని ఫ్రై చేసుకొని ఆయిల్ తిని పడుకుంటారు వేసి చేసుకొని. దొరికామంటే అంతే. కాబట్టి మన యొక్క వంటగా మంచిదంటే, ఏంటి మమ్మీ వెళ్ళొద్దు అంటావు, ఒకసారి ఏదో వల వస్తుంది కదా ఒకసారి చూసి వస్తాను, నేను ఎప్పుడు ఈ ఇంట్లోనే ఉండాలి, నేను ఇక బయటికి వెళ్ళి సరదాగా జరగొద్దా అని చెప్పి తల్లి మాట అనకుండా వేటగాడు వలేసాడు, పక్కన అందులో దూకింది, పట్టుకున్నాడు, తీసుకెళ్ళాడు, కూరగాడు. తల్లి ఎదురు చూస్తుంది. ఎన్నటికి తాను తెలివి కాదు, ఆహారం అయిపోయింది కదా వేటగాడికి. ఎందుకని? తల్లి చెప్తూనే మొరపెట్టుకునే ఉంది, ఒక వేటగాడు నేను చంపేస్తాడు, వద్దు, ఆడు చూసి ఆ వేసిన వెనక మనం పడకూడదు, పడ్డామో మనం చంపేస్తాడు. తల్లి మాట అనకుండా నీ మాట ఎందుకన్నా నేను అనుకుంది, తక్కువ వల్ల దూకింది, తీసుకెళ్ళాడు, కూర వండుకున్నాడు, తినేసాడు. కాబట్టి నీళ్లు మనకి చేపలకి నీళ్ళే జీవం. నీళ్ళల్లో ఉంటేనే బ్రతుకుద్ది, గెలగెల కొట్టుకుంటుంది. ఎప్పుడైనా మనం క్వశ్చన్ వేసుకోండి, గమనించుకోండి. దాన్ని ఒట్టిని ఎత్తే మనం ఎట్లా కొట్టుకుంటా ఉంటుంది, తలకాయ ఎట్లా కొట్టుకుంటా ఉంటుంది. ఇదే నీళ్ళలో మన తలకాయ ఒక కట్టకి కొట్టుకుంటాం. మనకి ఈత రాదు, ఈత రానప్పుడు ఏం చేస్తాం, మునిగిపోతాం అని చెప్పి కంగారు దిగిపోతాం. గుర్తు చేసుకుంటే ఆ చేపల ఒడ్డు మీద నీళ్ళలో నుంచి ఎప్పుడైతే ఆ ఒడ్డు మీద పడితే ఎట్లా కొట్టుకుంటా ఉంటుంది పాపం.
దాన్ని చూస్తే మన పరిస్థితి కూడా నీళ్ళలో పడిన పట్టాగే ఉంటుంది. దానికి జీవం ఎక్కడుంది? నీళ్ళల్లో ఉంది. అందుకే ప్రభు దానికి పెట్టిన ప్లేస్ ఏంటి? నీళ్ళల్లో. మరుగైన ప్లేస్ దాన్ని. ఆ నీళ్ళల్లోనే ఉండాలని ఉంటే దానికి క్షేమం. లేదు నేను లోకాన్ని చూడాలనుకుంటే మనుషులకు ఆహారం అయిపోతాం, భూమి మీద బ్రతకలేదు. అలాగే మనం బ్రతకగలం నీళ్ళల్లో? బ్రతకలేము. అందుకనే ప్రభు గారు అన్నాడు, మరుగైన జీవితం కలిగి ఉండాలి. నేను నిన్ను కాపాడిన తర్వాత, నిన్ను రక్షించిన తర్వాత, నువ్వు మారిన తర్వాత మరుగ్గా ఉండు అంటున్నాడు. ఈ చేప ఏం చేసింది? మరుగ్గా ఉండడం. నేను లోకం చూద్దామని వెళ్ళింది. ఒకసారి లోకం చూద్దామని వెళ్ళిపోయింది. చేపలు బట్టి ఒకటి ఆహారం అయిపోయింది. ఇంకెన్నటికీ తను రాలేదు. హల్లెలూయా. అలాగే అందుకే దేవుడు అంటున్న మాట ఏంటంటే, చీకటి సాతాను కాబట్టి మొరపెట్టుకుంటున్నాడు. ఏమని? వద్దయ్యా, నన్ను ఆడి పంపొద్దు. ఈరోజు ఆ చీకటిని వెళ్ళి నేను ఉండలేను అని అది మొరపెట్టుకుంటే మనం మాత్రం చీకట్లోనే ఉంటారు మనం అంటాం. మొన్న ఒక వీడియో చూసాను. చీకట్లో ఉండేవాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే అర్థం పడటం కూడా ఉంటాయి. మొన్న ఒక వీడియో చూస్తే నాకు కళ్ళ అంటే నీళ్ళు తిరిగిపోయింది. ఎట్లాగంటే ఒక తల్లి కొడుకు, మరి బహుశా చూసే ఉంటారు తెలియదు. ఒక తల్లి కొడుకు ఉంటే ఆ తల్లి ఆ కొడుకుని జంపొట్టులు పడుతుంది. కాళ్ళు చేతులు కట్టేసి ఆటోలో పడేసి లిగిలిగి అంటున్నాయి. ఏంటంటే ఆవిడ పిల్లం వెళ్ళిపోయిందంట. అది పిల్లం వెళ్ళిపోతే వాళ్ళ అమ్మ, ఇప్పుడు నువ్వు వస్తావా రా నా పట్లకి అని అడుగుతున్నాడంట. అలా నేనయ్యా నీ కళ్ళం తల్లినయ్యా, నన్ను రమ్మంటున్నాడయ్యా. అది పిల్లం లేదంట, ఇప్పుడు నేను రమ్మంటున్నాడయ్యా. ఇదంతా కొట్టేసాడు. అది మనిషి ఏదోగా నాకు అర్థం కదా. మా వీడియో తీసేది. వీడియో తీస్తే అంతా రక్కేసాడు. పిల్లం మీద కనుక మనం రక్త చేతి చేస్తాం కదా, అట్లా చేసేది తల్లి మీద. తల్లి అంటుంది, నేను ఇప్పుడు పిల్లాన్ని అవ్వాలంటే కానీ పెంచానయ్యా వాడిని. అది పిల్లం వెళ్ళిపోతే ఇప్పుడు నేను పిల్లాన్ని అవ్వాలంటాయి. ఇది చంపినా పర్వాలేదు, ఇది చంపేయండి అయ్యా, చంపానని వారంగా అసలు మొహం ఉబ్బిపోయింది. ఎంత కొట్టుగా కొట్టాడు, రక్కాడు. ముందు తాగి చీకటి అప్పవాది ముందు తాగేసి పిల్లం ఏదో ఎవరో తెలియదా భార్య మీద పడి గట్టిస్తాం కదా, రేపు చేసినట్టుగా ఆ తల్లిని కొడికేసాడు పళ్ళతో. భయంకరంగా కొడితే ఆ చూతం నాకు ఏం వచ్చింది అప్పుడవ్వా. అపవాది గారు ఎంత జ్వరపడిపోతే జన్మనిచ్చి చేతులు ఆడిచి తల్లితో చెయ్యాలని వారి కోరిక వచ్చింది. అవును కదా, తల్లి కదా. చిన్నప్పుడు నీకు పాలిచ్చి లాలించి తండ్రి ఉన్నాడు తెలియక పాలన మొత్తాన్ని చూసి చదివించి గుండెల మీద వేసుకుని పెంచిందండి. అదే గుండె మీద నువ్వు కొట్టుకుంటావు. అపవాది గారికి చొరబట్టడం వల్ల తల్లి ఎవరో మానవత్వం తెలియదు. ఆ వీడియో చూస్తే నాకు ఏడుపు వచ్చేసింది. అసలే ఆ బాబు ఏడుతూ చెప్తుంది, అయ్యా ఆయన చంపేయండి అయ్యా అని చంపేయండి. భార్య లేదంట, ఇప్పుడు నన్ను రమ్మంటున్నాడు అయ్యా. ఎంత కరెక్ట్ చెప్పిన మాట. కాబట్టి అపవాదిగా ఉంటే ఎంతకని తెగెత్తాడు. కడుపును పుట్టిన కూతురు కూడా లెక్క ఉండదు. కారణం శానా అనే అక్కడ ఎక్కడ ఉందో వీళ్ళు కూడా అది ఉండటం వల్ల తల్లి అయింది, చెల్లి అయింది, ఇంకోళ్ళు ఏమీ తెలియదు. వీడియో మీకు పంపిస్తాను. అంత భయంకరంగా ఏడుపు వచ్చేసింది నాకు. ఆమె ఏడుతుంటే అమ్మ పాపం రక్కేసి ఆ రకం కురికేసి ఆమె పడదు. ఎంత బాధాకరమైంది. అపవాదితో ఉంటే ఆ స్వభావమే ఉంటుంది. దేవునితో ఉంటే సాత్వికం, ప్రేమ, నెమ్మది, ఎదుటి వారిని ప్రేమించాలి, గౌరవించాలి అని తెలుస్తుంది. అందుకనే ఒకసారి రీసెంట్గా బస్సులో వెళ్తుంటే ఒక ఆవిడ, ప్రెగ్నెంట్ ఆవిడకి ఎవరికి సీట్ ఇవ్వలేదంట. ఎవరికి సీటు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా సీట్ ఇవ్వలేదంట. ప్రెగ్నెంట్ ఆవిడ నిలబడి ఒక జాలి ఉండాలి కదా. 5 దేశం వెళ్ళి సమ్మహేర తీర్చమ్మా ఆవిడంటే మీరు ప్రార్థనకి వెళ్తారండి ఏసేమనుకున్నారండి నేను చెప్పాక ఆయన ఇచ్చిన వ్యక్తి మనస్తత్వాన్ని బట్టి ఆవిడ అది దైవజనులండి. కారణం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యేసు ప్రభు ప్రేమని అక్కడ కనబరిచాడు. అదే దేవుడితో ఉంటే నీకు కనపడే క్రియలు అయ్యే.
దేవునితో లేకపోతే ఇందాక మా చెప్పిన విషయమే అట్లాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ చీకట్లోకి మనం వెళ్ళకుండా ప్రార్థన ప్రతి దినం మన ఫోన్లో చీకటి ఉంది. ఈ చెత్త ఫోన్లోనే చాలా చీకటి ఉంది. అనేకమైన కార్యకలాపాలు ఉంటాయి, వ్యర్థమైనవి ఉంటాయి, సోషల్ మీడియా ఉంటుంది, వాట్సాప్ ఉంది. మనకి యూజ్ అంత చెడు ఉంది ఇందులో, అవునా కదా? లేచిన దగ్గర నుంచి నిద్ర లేచిన దగ్గర నుంచి మనం ఎంతసేపు వాక్యం ఉంటాం ఈ ఫోన్ చెప్పండి. సోషల్ మీడియాలో ఎంతసేపు ఉంటాం, ఎన్ని నవ్వులు చూసుకుంటాం, ఎన్ని జోకులు చూసుకుంటాం, ఎంత వాక్యం ఎంతసేపు ఉంటాం ఈ ఫోన్లో. కాబట్టి దేవునిలో ఉంటే మనకు మంచిది. కాబట్టి నేను చెప్తున్న ఈ వాక్య ఉద్దేశం ఏంటంటే, చీకటికి పాతాళానికి వాడే భయపడిపోయాడు, మరి నువ్వు నేను ఎందుకు భయపడట్లా? నీకు భయం లేదా? రేపు పొద్దున్న నేను నరకంలోకి వెళ్తున్నాను, పాతాళంలోకి వెళ్తున్నాను, వాడే అప్పుడు సాతాను గాడి తట్టుకోలేక మొరపెట్టాడు, అయ్యా నన్ను అక్కడ వెయ్యొద్దని. మరి మనం ఎందుకు రావట్లేదు బయటికి? కాబట్టి చెప్తున్న మాట ఒకటే బిడ్డలారా, అందరికీ చెప్తున్న మాట ఏంటంటే, ప్రతిరోజు మనం బోర్డు పెట్టుకోవాలి, ప్రభువా నాకు పరలోక రాజ్యం ఉంది, నేను పాతాళంని కాదు పరలోక రాజ్యం వారసుడు అని కాన్ఫిడెంట్తో ఆయన వేడుకోండి. నిద్ర లేకగానే మ్యాక్సిమం ఫోన్ టచ్ చేసి చూసి చాలామంది కదా వాళ్ళు చూసుకుని సోషల్ మీడియాలోకి వెళ్ళిపోతారు కదా, వాక్యంలోకి వెళ్ళదు. లేదు ఒకప్పుడు నాకు ఇద్దరు అలా కళ్ళ ఇద్దరి మీద లాగానే మంచి మీద కూర్చుంటారు. కూర్చొని ఒక 5 నిమిషాలు నాకైతే అది అయిపోయాడు పాత్ర. ఒక 5 నిమిషాలు నాకు కూర్చొని ప్రార్థన ఆయన చేసుకున్నాను. మధ్యలో అక్కడమే గుర్తులు బాగుంది, శ్రమ ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే ఏజీ ప్లస్ ప్రార్థనలు ఆకి ఎక్కువైపోయి శ్రమ ప్రాబ్లం అంత పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మంచం మీద నుంచి ప్రార్థన చేసుకొచ్చాను. అప్పటికి ఇప్పుడు గదులు మార్చి సేవకులకు మ్యాక్సిమం ఆరోగ్యంగా ఉండవు. సేవకులు ఎప్పుడు కూడా ఎందుకంటే ఉపవాసాలు ఉంటాయి, ఉపవాసాలు, ప్రార్థనలు, నలుగులు, టెన్షన్లు, భక్తి ఎక్కువ ఉంటాయి. అందుకని వాళ్ళు ఆరోగ్యంగా ఉండదు. ఏ సేవకులు ఆరోగ్యంగా ఉండరో ఎక్కువ కాలం తాగుతారు. నేను ఉపవాసాలు చేసి వాళ్ళ లోపల తినేది. దైవ సేవ సురేష్ గారు ఎంత భక్తి చేసాడు, ఎంత ధైర్యం, ఎంత సేవ చేశాడు పాపం. అన్ని కిడ్నీలు కొట్టేసినా సరే సేవ చేశాడు. చివరికి అనిపించిన అయ్యా ఆయన ఇంకా బతుకుంటే బాగుంది, అంత సేవ చేసేవాడు అనిపిస్తుంది. ఆయన చూస్తే మంచి సేవ చేసేది. కానీ ఈ ఆత్మ కోసం ఉపవాసం ఉండి అనారోగ్యం పాడైంది. ఎవరి కోసం పాడు చేసుకున్నాడు? ఆయన కోసం బతకాలి, ఆయన రాజులా బతకాలి, కానీ ఆత్మ కోసం పాడలేదు. నాకు కూడా అదే వేదన ఉంటుంది. ఆత్మ మరుగ్గా ఉండాలి, మిమ్మల్ని మరుగ్గా దాచాలి. కనబడే ప్రయత్నం చేసామా లోకంలోకి వెళ్ళిపోతాం. అందుకే మాకు సేవకులు ఉండే ఆలోచన అంటే, మరుగ్గా విలువైన బంగారాలు మీరు మిమ్మల్ని దాచే ప్రయత్నం మేము చేస్తాం. లేదు మేము మరుగ్గా కనపడాలనుకుంటే ఇక్కడ ప్రార్థన ఆడపడాలి, ఎక్కడ మరుగు ఇక్కడ ప్రార్థన ఆగా గొడవ జరిగితే అని చెప్పాలి. అదేనా అప్పుడు మరుగు అయింది ఏమైంది? పాపం. ఎక్కడ మందిరంలో మరుగ్గా ఉంటున్నావు, బయటికి వెళ్ళిపోయి పాపాన్ని ఆవేశం చూపించేసి గొడవ వెళ్ళిపోతే మరి ఆ దేవుడు అన్నాడు, మరుగ్గా ఉన్నమాట నేను నిన్ను కాపాడ్డాను. కాపాడిన తర్వాత మరుగ్గా హల్లెలూయా. దేవుడి చిన్న మాట దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుతారు. హల్లెలూయా.